నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని జీలం నదిపై 4 దశాబ్దాలుగా నిలిచిపోయిన ఊలర్ బ్యారేజీ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఇక ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే చర్యలు మొదలయ్యాయి. పహల్గాంపై పాక్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా గత ఏడాది రద్దు చేసుకుంది. ప్రపంచ బ్యాంకు సూచన మేరకు 1960లో ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్కు ఎలా నష్టం కలగనుంది? కాశ్మీర్లోని వ్యవసాయానికి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎలా అందుతాయి? అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఊలర్ బ్యారేజీని 1980లోనే నిర్మించాల్సి ఉండేది. కానీ గతంలో మన దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుందే తప్ప భారత్కు లాభదాయకంగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. గతంలో సింధు నది జలాల ఒప్పందం అమల్లో ఉండేది. దీంతో ఆ ప్రాజెక్టుల్ని చేపడితే నాటి ఒప్పందాన్ని సాకుగా చూపి పాక్ అడ్డుపడేది. ఫలితంగా భారత్ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని జీలం, చినాబ్, సింధు వంటి నదుల పరిధిలో పలు ప్రాజెక్టులు ఆగిపోయాయి. 1980లో ప్రారంభించిన ఊలర్ బ్యారేజ్ ప్రాజెక్టును 1987లో పాక్ ఒత్తిడితో నిలిపివేశారు. ఆ తర్వాత పలుమార్లు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించినప్పటికీ పాక్తో సింధు జలాల ఒప్పందం వల్ల ముందుకు కదలలేదు. చివరగా 2012లో ఈ పనులు నిలిచిపోయాయి. అప్పట్లో పాక్ తీవ్రవాదులు ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నిర్మాణం చేపడితే కూల్చివేస్తామని హెచ్చరించడంతో కార్మికుల భద్రతా రీత్యా నిలిపివేశారు. అయితే ఈ ప్రాజెక్టును ఇప్పుడు తిరిగి ప్రారంభించేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం ఇండియాకు భారీ ప్రయోజనం కలిగిస్తోంది. ఒప్పందం రద్దు కావడంతో దశాబ్దాలుగా ఆగిపోయిన ప్రాజెక్టులకు ఇప్పుడు మోక్షం కలుగుతోంది. ఈ నేపథ్యంలో జీలం నదిపై నిర్మించ తలపెట్టిన ఊలర్ బ్యారేజ్ ను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా నదీ నీటిని నిల్వ చేసి ఈ ప్రాంత వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి అవసరాలకు వాడతారు. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రవహిస్తున్న సింధు నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్, పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 19 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపున ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్ నదులపై భారత్కు హక్కులు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్ నదులపై పాకిస్తాన్కు హక్కు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం ఇరు దేశాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పాయి. ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా పరస్పర సహకారం భావనతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధు కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యాంలను నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి నీటి బాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడిచిన 6 దశాబ్దాలలో ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణ పరంగా చాలా మార్పులు వచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్ గంగా నదిపై భారత్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీ జలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని, సింధు నదీ జలాల ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్ వాదిస్తోంది. అయితే ఈ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కే ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. అయినా కూడా పాకిస్తాన్ బుద్ధి మారలేదు. మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. గత ఏడాది పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత మన దేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది.
ఆ తర్వాతే మన దేశం ఈ సింధు నదీ జలాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాయాది దేశం ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే వరకు ఆ నిలిపివేత కొనసాగుతుందని రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మరోసారి తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్నవారు భారత రైతుల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. అప్పుడు ఈ ట్రీటీని రద్దు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం ఇన్నాళ్ళు ఆగిపోయిన ప్రాజెక్టులన్నిటినీ గాడిన పెడుతోంది. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి చకచకా నిర్మాణానికి అనుమతులు సైతం ఇచ్చేస్తుంది. తద్వారా ఈ ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం అవుతుంది. ఇప్పటికే నదీ జలాలను సరైన సమయంలో అడ్డుకొని పాకిస్తాన్ను భారత్ ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ద్వారా ఆ దేశానికి నీటి చుక్క వదలకుండా మన దేశంలోని కాశ్మీర్తో పాటు పంజాబ్ లాంటి రాష్ట్రాలను సస్యశ్యామలం చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరి ఈ ప్రయత్నాలను మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.